భారతీయులు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామంటే కారణం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో బీదా రవిచంద్రతో కలిసి ఆయన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం అన్ని దేశాల కంటే ముందుండాలంటే యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలన్నారు. చట్టసభల బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడుతూ భారతదేశం ముందుకు రావాలని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఎంతో మంది మహామహులు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 79 సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి స్వతంత్ర దినోత్సవం నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ప్రపంచ దేశాల్లో మొదటి దేశంగా రావడానికి ఈరోజు మనం అందరం కృషి చేస్తున్నామంటే దాని వెనక ఉండే మహానుభావుల యొక్క త్యాగాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ మానాలు కానీ త్యాగం చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నాం. మరి మనం అందరం కానీ మన బాధ్యత ఈ భారతదేశానికి అనేక మతాలు, అనేక కులాలు, అనేక భాషలు, ఈ అన్నిట్లోనే మన ఏకత్వం ఉంది. భిన్నత్వంలో ఏకత్వం, ఇది మన డిఎన్ఏ. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిది ఉంది. ఈరోజు చూస్తున్నాం ప్రపంచాల్లో మతాలపైన కలహాలు, కులాలపైన కలహాలు. ఈ భారతదేశానికి అనేక మతాలున్నా, అనేక కులాలున్నా, అనేక భాషలున్నా ఒక అన్నదమ్ముల్లాగా ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఏదైతే దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనకు జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మన చేతికిచ్చారు, ఈ పరిస్థితుల్లో దీన్ని రివైవ్ చేయడానికి భగవంతుడు ఇంకా ఆయన క్యాబినెట్కి, ప్రజలందరికీ కానీ ఆ శక్తినివ్వాలి, ఆ ఓర్పునివ్వాలి. ఈ యొక్క రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళా గాడిలో పెట్టి ఉన్నత స్థాయికి తీసుకువస్తారు, ఉన్నత స్థితికి తీసుకొస్తారని నమ్ముతూ మరి అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి అందరం సహకరించాలని కానీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో అనేక ప్రయత్నాలతో అభివృద్ధి మార్గంలో ముందుకు పోతున్న, ప్రపంచంతో పోటీ పడుతూ 2047కి 100 సంవత్సరాల స్వతంత్ర భారతావని మొదటి స్థానంలోకి రావాలని వికసిత్ భారత్ పేరుతో ఓవైపున కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరొక వైపున వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, దొడ్ల కుటుంబం వారు, బుచ్చిరెడ్డిపాలెం, అదేవిధంగా వెన్నెలకంటి రాఘవయ్య గారు, అనేక మంది పెద్దలు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో వారితో కలిసి మనకి ఈనాడు ప్రజాస్వామ్య దేశంలో మనందరం కూడా ఉండగలుగుతున్నామంటే ఆనాడు ఆ పెద్దల పోరాట ఫలితం. వారి ఏదైతే ఈ భారతదేశం కోసం పోరాడి స్వాతంత్రాన్ని సాధించారో దానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని, వారు ఏదైతే కోరుకున్నారో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని అందరికీ నమస్కారం. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అనేక మంది త్యాగాలకి నిలయమగా మాన ప్రాణాలు పోగొట్టుకుని మన స్వతంత్రాన్ని సాధించగలిగారు. అన్ని కులాలు, మతాలు ఐకమత్యంతో దేశాన్ని ముందుకు నడిపించి ప్రపంచంలోనే
ఉన్నత స్థానంకి 1947లో వచ్చినటువంటి స్వతంత్రం ఒక 100 సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని 47లో రాబోయేటువంటి వికసిత్ భారత్ అనేటువంటి దాన్ని మనందరం సహకరించాలని, ముందుకు తీసుకెళ్లాలని, కులమతాలకు అతీతంగా ఉండాలని, స్వతంత్రం వచ్చిన దానికి ప్రయోజనం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా 79వ స్వతంత్ర దినోత్సవాన్ని నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.